హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక రుచికరమైన దొండకాయ రోటి పచ్చడిని ఎలా చేయాలో చూపెడతాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దొండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఒక పిడికెడు పల్లీలు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగాక ఇందులోనే 7-8 పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చిమిర్చిని మంచి నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పల్లీలు ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి వేసుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి మనం రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలండి, 1/2 కిలో దొండకాయలని ఈ నూనెలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం అంత కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని కలుపుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ దొండకాయలతో పాటే దొండకాయలు, టమాటా, కొత్తిమీర, చింతపండు, కొద్దిగా పుదీనా వేసుకొని ఇంకా వీటిని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఉడికించుకోవాలండి. వీటిని చూడండి, దొండకాయలు అయితే మనకు ఉడికినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికైతే దించుకోవడమే. దొండకాయ ఇలా ఉడికితే సరిపోతుంది. ఇంకా వీటిని చల్లారబెట్టుకోవాలండి. దొండకాయ మొత్తం చల్లారినాక ఇప్పుడు మిక్సీ జార్లో 7-8 వెల్లుల్లి రెబ్బలు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇక వీటిని మెత్తగా మిక్సీకి అయితే పట్టుకోవాలి. పచ్చిమిర్చి పల్లి కారం అయితే రెడీ అయిందండి. ఇప్పుడు మనము ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న దొండకాయ, టమాటాలు, చింతపండుతో సహా మనం ఏమైతే లాస్ట్లో ఉడికించుకున్నామో అవన్నీ వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీకి అయితే పట్టుకోవాలండి. ఇంకా మనకు దొండకాయ పచ్చడి అయితే రెడీ అయింది. ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఈ పచ్చడి మొత్తం మిక్సింగ్ బౌల్లోకి ఇలా పచ్చడి మొత్తం వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పోపు అయితే రెడీ చేసుకోవాలి. మనకు ఏ పచ్చడిలోకైనా నూనె ఎక్కువగా ఉంటేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది, అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇందులోకి 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 7-8 వెల్లుల్లి రెబ్బలు, పొట్టు తీసినవి కానీ తీయనివి కానీ మీ ఇష్టం, ఆప్షనల్లో. అవి వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ పోపుని ఒక్కసారి కలుపుకున్నాక ఈ పోపు తీసుకొచ్చి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దొండకాయ పచ్చడిలోకి వేసుకొని బాగా ఈ నూనె మొత్తం కలిసేలాగా ఇలా బాగా స్పూన్తో కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి అయితే రెడీ అయినట్లే. ఇది అన్నంలోకి, దోశలోకి, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మన ఛానల్ని అయితే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తేనే మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.